విశాఖపట్నం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారంలో వైకుంఠవాసుని అలంకారంలో శేషవాహనంపై అప్పన్నస్వామి దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వారంలో స్వామిని మొదటిగా ఆలయ ధర్మకర్త, కుటుంబ సభ్యురాలు, ఎమ్మెల్యేలు, అతిథి గజపతి రాజు, గంటా శ్రీనివాసరావు, గజబాబు దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఈ దేశంలోనే మనకి ప్రత్యేకంగా దేవాలయం ఇది. దీన్ని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి కాలం మేము 40 నుంచి 50 వేల వరకు వస్తారని అంచనా వేయడం జరిగింది. దానికి తగినట్టుగానే అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా మేము క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేసి సక్రమంగా జరిగేటట్టు మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈ దేశంలోనే మనకి ప్రత్యేకంగా